పుష్ప 2 సాంగ్ వచ్చింది. అది మీరు పాడలేదు కదా? నేను పాడలేదు, శ్రేయా ఘోషల్ గారు పాడారు. విడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నావాడు, విడు మొండోడు అని ఊరు వాడనుకున్న గాని మహారాజు నాకు నావాడు, మాట పెళుసైన మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవు. చాలా కష్టం పాట. దేవు డెవరికి అంటే బాగోదు, అక్కడ కట్ చేస్తే ఓకే. విడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నావాడు, విడు మొండోడు అని ఊరు వాడనుకున్న గాని మహారాజు నాకు నావాడు, మాట పెళుసైన మనసులో వెన్న రాయిలో ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా, చూసేకి అగ్గిరవ్వ మదిరి ఉంటాడనా సమే, ఇట్టాంటి మెత్తాని పతి పువ్వుల మరి సంటోడే నా సమే, ఇట్టాంటి మంచి మొగుడుంటే పెళ్ళైన మహారాణి. భలే భలే అన్నావు తెలుసా, సూపర్ మా. ఎంత కష్టం కదా ఇలా గమకాలు పాడేటప్పుడు సింగర్స్ కి. ఇదే అంటే అది అర్థమైన వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందని తెలుస్తుంది. వెరీ టఫ్ సాంగ్ టు సింగ్. ఇంకా ఈ మధ్య కాలంలో బాగా ఇష్టమైన సాంగ్ అంటే మొన్న దేవరాలో చుట్టమల్లె అనే సాంగ్ వచ్చింది, అది కూడా దట్స్ మై ఫేవరెట్ సాంగ్. చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీ లోకమే నామై మరపు, చేతనైతే నువ్వే నన్నాపు, నాని దురకులాసా నీ కలలకిచ్చేసా, నీ కోసం వయసు వాకిలి కాసారా, నా ఆశలు పోగేసా నీ గుండెకు వచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతానే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది వయ్యారం నీ కట్టింది, గోరింట పెట్టింది సామికి మొక్కులు కట్టింది. బాగుంది బాగుంది బాగుంది, సూపర్ సూపర్. దేవరా ఇంకా రిలీజ్ కాలేదు, రిలీజ్ అవుతుంది. ఎస్, సూపర్ సూపర్. మంచి వాయిస్, మంచి మంచి అంటే ఏ పాటకి ఎలా పాడగలవు అది నువ్వు చేసి, నీ వాయిస్ అంత మంచి వాయిస్ ఇచ్చిన భగవంతుడికి నిజంగా నువ్వు ఎప్పుడు రుణపడి ఉండాలి.